ఏఎల్పి సిబిటి 2 లోని ట్రేడ్ టాపిక్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అందులో ఏంటంటే డీజిల్ మెకానిక్, ఎంఎంవి, హీట్ ఇంజిన్ అండ్ ట్రాక్టర్ మెకానిక్ వీళ్ళందరికీ యూజ్ అయ్యే టాపిక్ పిస్టన్ గురించి, పిస్టన్ రింగ్ గురించి మనం ఈరోజు టాపిక్ చెప్పుకుంటున్నాం అన్నమాట. అసలు అందులో బేసిక్ గా పిస్టన్ ఏంటి, దాని మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి మేజర్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనం థియరీ చేసేసుకుందాం, తర్వాత ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, ఇది యాక్చువల్ గా పిస్టన్ అనేది ఇది ఒక పవర్ ట్రాన్స్మిషన్ అన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే మనం ఇది ఇంజిన్ సిలిండర్ తీసుకుంటే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన పవర్ మనకి బయటికి కనెక్టింగ్ రాడ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది పవర్ ట్రాన్స్మిషన్ కి పిస్టన్ పవర్ ట్రాన్స్మిషన్ కి యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు బేసిక్ గా మీ అందరికి తెలుసు కదా, ఇది ఇన్లెట్ వాల్వ్ అనుకున్నాం, ఇది ఎగ్జాస్ట్ వాల్వ్ అని అనుకున్నాం. ఇక్కడ ఈ రెండు కూడా మనకి కంబషన్ టైంలో రెండు వాల్స్ క్లోజ్ అయిపోయి ఉన్నప్పుడు లోపల కంబషన్ జరిగింది. కంబషన్ జరిగినప్పుడు ఎక్స్ప్లోషన్ ఏర్పడుతుంది. ఎక్స్ప్లోషన్ ఏర్పడినప్పుడు డ్యూ టు ద హై టెంపరేచర్ అండ్ ప్రెజర్స్ ఏమవుతుందంటే ఈ ప్రెజర్ ఏం చేస్తుంది, ఈ పిస్టన్ ని ఇది పిస్టన్ అనుకోవచ్చు, ఇది పిస్టన్ ఈ పిస్టన్ మీద లోడ్ ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఈ పిస్టన్ కిందకి మూవ్ అవుతుంది అనమాట. ఈ పిస్టన్ మూవ్ అవ్వడం వల్ల ఈ పిస్టన్ కి ఇక్కడ దీన్ని స్మాల్ ఎండ్ అంటాం, కనెక్టింగ్ రాడ్ యొక్క స్మాల్ ఎండ్ అంటాం. ఓకే, ఈ కనెక్టింగ్ ఒక స్మాల్ ఎండ్ పిస్టన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్టింగ్ రాడ్ అంటే దిస్ ఈస్ కాల్డ్ కనెక్టింగ్ రాడ్. ఇది స్మాల్ ఎండ్ పిస్టన్ కి కనెక్ట్ అయింది, దానికి బిగ్ ఎండ్ అంటాం. ఓకే, లార్జ్ ఎండ్ అంటే అది ఏమైంది మనకి క్రాంక్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. క్రాంక్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంటుంది, క్రాంక్ పిన్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఈ క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేయడం వల్ల ఇది కిందకి మూవ్ అవుతే ఏమవుతుంది, ఈ వెయిట్స్ ఉన్నాయి కదా, ఈ వెయిట్స్ ఇలా తిరుగుతాయి. దానివల్ల ఇది కిందకి వచ్చింది. మళ్ళీ దీని గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అది మళ్ళీ తిరుగుతుంది. అప్పుడు ఇలాగా పైకి కిందకి మూవ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే పవర్ మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ రొటేషన్ పవర్ వల్ల మనకు పవర్ జనరేట్ అవుతుంది. ఇది బేసిక్ గా ఒక ఐడియా. అంటే మీకు ప్రస్తుతానికి పిస్టన్ గురించి చెప్పేటప్పుడు పిస్టన్ ఒకటే చెప్పాలి, బట్ మీకు ఒక అవగాహన కోసం ఇవన్నీ చెప్తున్నాం అనమాట. ఇందులో ఏంటంటాం మనం, ఇది కంబషన్ ఛాంబర్ అనుకుంటే ఇది కంబషన్ ఛాంబర్, ఇది టాప్ డెడ్ సెంటర్ లో ఉంది. ప్రెజర్ అప్లై చేసిన తర్వాత బాటమ్ డెడ్ సెంటర్ కి వస్తుంది. దానివల్ల మనకి కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ కూడా తిరుగుతుంది అనమాట. ఓకే, ఇది సిలిండర్ వాల్, ఇది హీట్ ఫ్లో. అంటే పిస్టన్ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే హీట్ ఫ్లో ఉండాలన్నమాట. అంటే థర్మల్ కండక్టివిటీ ఉండాలన్నమాట. హీట్ కండక్టివిటీ ఉండాలి. హీట్ బయటకు పంపించగలిగితే అది మంచి మెటీరియల్. దానివల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఇంజన్ లో హీట్ లేకుండా ఉంటుంది అన్నమాట. అది కూడా ఒక క్యారెక్టరిస్టిక్స్ పిస్టన్ కి. ఓకే, ఇది పిస్టన్. ఇంకా కనెక్టింగ్ రాడ్ చెప్పుకున్నాం కదా, క్రాంక్ పిన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉండాల్సింది కీ ఫంక్షన్స్ ఏంటి, మనకి పిస్టన్ కావాల్సిన కీ ఫంక్షన్స్ ఏంటి, ఏం చేయాలి, అది పవర్ ని ట్రాన్స్మిట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి పవర్ ని ట్రాన్స్మిట్ చేయగలగాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ప్లోషన్ అయింది కాబట్టి ఈ ఎక్స్ప్లోషన్ ని మనం ఏం చేయాలి, ఈ స్మాల్ అండ్ ఒక కనెక్టింగ్ రాడ్ ద్వారా మనకి పవర్ ట్రాన్స్మిట్ చేయాలి. అది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ప్లోషన్ అయింది, ఈ హీట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ హీట్ గాని ఉండిపోతే ఏమవుతుంది, ఇది సిలిండర్ లోపల పిస్టన్ ఉంది కాబట్టి ఈ రెండు వాల్స్ హీట్ అయితే రెండు సీజ్ అయిపోతాయి, అంటే జామ్ అయిపోతాయి అనమాట. జామ్ అయిపోయి ఇంజిన్ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది. దానివల్ల పవర్ ఇంజిన్ ముందుకు వెళ్ళదు. సో ఏం చేయాలి, ఎప్పటికప్పుడు హీట్ బయటికి ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఉండగలన్నమాట దానికి. సో దానికోసం హీట్ ట్రాన్స్ఫర్ చేసే ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని వాడితే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, డిజైన్ రిక్వైర్మెంట్స్. డిజైన్ ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ప్లోషన్ ఏర్పడితే ఆ ఎక్స్ప్లోషన్ ని తట్టుకోగలిగిన మెటీరియల్ ఉండాలి. అంటే త్వరగా కరిగిపోకూడదు, అట్ ద సేమ్ టైం ఈ పైన ఒక లేయర్ ఈ ఎక్స్ప్లోషన్ వల్ల పాడైపోకూడదు. అంటే అది పైన డస్ట్ లాగా లేదా పొరల్లాగా వచ్చేయకూడదు. దానికోసం తట్టుకోగలిగిన మెటీరియల్ ని మనం వాడాలి. నెక్స్ట్ ఏంటి, హై థర్మల్ కండక్టివిటీ ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ప్లోషన్ వచ్చినప్పుడు ఇదంతా హీట్ ఉంటుంది. ఈ హీట్ ని బయటకి ఎప్పటికప్పుడు పంపించగలగాలి. ఇవి కీ డిజైన్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ముందు రిక్వైర్మెంట్స్ ఇవి మనకు కావాల్సింది. ఇది పిస్టన్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు పిస్టన్ ఎందుకు పనిచేస్తుందో దాని అవసరం అని మనకు తెలిసింది. ఇప్పుడు దాని గురించి ఫర్దర్ గా పిస్టన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది పిస్టన్, ఇందాక మనం చూపించినట్టు పిస్టన్, దాన్ని పూర్తి ఎన్లార్జ్డ్ వ్యూ అన్నమాట ఇది. ఓకే, దీన్ని ఏమంటామంటే పిస్టన్ యొక్క క్రౌన్ అంటాం. ఈ క్రౌన్ దీనిపైన మనకి కంబషన్ జరుగుతుంది అన్నమాట. ఈ క్రౌన్ దీనిపైన మనకి కంబషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తాం అంటే మెటీరియల్ ఎప్పుడు కూడా క్యాస్ట్ ఐరన్ వాడతాం, నెక్స్ట్ అల్యూమినియం అలా వాడతాం. ఈ రెండు మెటీరియల్స్ వాడతాం. అల్యూమినియం ఎలా ఎందుకు వాడతాం అంటే దానికి మనకి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి డిజైన్ చేసినప్పుడు హై స్పీడ్స్ ఏదైనా ఇంజిన్స్ డిజైన్ చేసినప్పుడు క్యాస్ట్ ఐరన్ వాడామనుకోండి, క్యాస్ట్ ఐరన్ ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది. అంటే
ఆ వెయిట్ ని పుల్ చేసుకోవడానికి ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి దానివల్ల తగ్గుతుంది. అది కూడా తగ్గించి మనకి అల్యూమినియం వాడడం వల్ల ఎక్కువ స్పీడ్ తో వెళ్ళడానికి ఇంజిన్ అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇవి రింగ్ సెక్షన్స్ అంటారు. 1, 2, 3 ఇవి రింగ్ సెక్షన్స్. ఓకే, ఇక్కడ ఏంటుంటుంది అంటే ఫస్ట్ కంప్రెషన్ రింగ్, ఆయిల్ రింగ్స్, కంప్రెషన్ రింగ్ ఉంటుంది అనమాట. లేదంటే ఫస్ట్ కంప్రెషన్ రింగ్ తర్వాత ఆయిల్ రింగ్స్ ఉంటుంది. డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ రింగ్స్ దీనికి స్లాట్ అంటాం. ఇది రింగ్స్ నాటిని స్లాట్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం అసలు ఈ రింగ్ దీన్ని ఏమంటారో సరే చూద్దాం. ఇక్కడ దీన్ని మనం ల్యాండింగ్ అంటాం, ల్యాండ్ అంటాం. ఓకే, దీన్ని మనం స్లాట్ అంటాం. ఇక్కడ స్లాట్ లా ఉంది కదా, దీన్ని మనం స్లాట్ అంటాం, లేదంటే గ్రూవ్స్ అని కూడా అంటాం. ఓకే, గ్రూవ్స్ అని కూడా అంటాం అనమాట. ఇది ల్యాండ్, ఇది గ్రూవ్ అని అంటాం అనమాట. ఇది గర్జన్ పిన్ బాస్ అంటాం. అంటే గర్జన్ పిన్ బాస్ అంటే గర్జన్ పిన్ ని రెస్ట్ అవడానికి ఉండేదాన్ని గర్జన్ పిన్ బాస్ అంటాం. ఈ లోపల మనకి గర్జన్ పిన్ ఉంటుంది. గర్జన్ పిన్ అన్న అనవచ్చు, రిస్ట్ పిన్ అన్న అవ్వచ్చు, దాన్ని పిస్టన్ పిన్ అన్న అవ్వచ్చు. మీరు మూడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జామ్ లో గర్జన్ పిన్, రిస్ట్ పిన్ ఆర్ పిస్టన్ పిన్ ఈ మూడు స్లాష్ పెట్టి అడగడు, ఏదో ఒకటే అడుగుతాడు. పిస్టన్ పిన్ ఈజ్ మేడప్ ఆఫ్ అని అడిగితే ఆ మెటీరియల్ ఏంటి అని అడుగుతాడు. ఆ మెటీరియల్ ఏంటంటే అసలు మీకు తెలిస్తే కదా దాని ద్వారా చేయడం అడుగుతారు. సో అది మనం మూడింటికి ఒకటే. లేకపోతే గర్జన్ పిన్ మేడప్ ఆఫ్ అంటే మూడు ఒకటే అనమాట. సో ఇది గర్జన్ పిన్ బాస్ అనమాట. దీన్ని స్కర్ట్ అంటాం. ఇది యాక్చువల్ గా స్కర్ట్ అంటాం. ఇక్కడ నుంచి ఇది ఇది ఉంది కదా, దీన్ని స్కర్ట్ అంటాం. ఇది స్కర్ట్, ఇది స్కర్ట్ అంట. అంటే దీని యొక్క స్కర్ట్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఈ పిస్టన్ మూవ్ అవడానికి గైడ్ లాగా యూజ్ అవుతుంది. ఇది గైడ్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఈ స్కర్ట్ అనే భాగం. ఓకే, జనరల్ గా మనం దీన్ని ఏం చేస్తాం, వెయిట్ తగ్గించుకోవడానికి ఒక్కొక్కసారి ఇలాగ మనం కట్ చేసుకుంటాం ఇలాగా. ఓకే, జనరల్ గా అయితే కట్ చేయ ఎక్కువ హై ఎఫిషియన్సీ ఇంజిన్స్ కానీ, రేసింగ్ కార్స్ కానీ, కొంచెం మోటార్ ఇంజిన్స్ గురించి చేస్తా ఉంటే దాన్ని ఇలాగ కట్ చేస్తాం అనమాట. కట్ చేసుకుంటే దానివల్ల వెయిట్ తగ్గుతుంది. సేమ్ మొత్తం అంతా కూడా మిగిలినవన్నీ కామన్ గానే ఉంటాయి అనమాట. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పిస్టన్ వచ్చేటప్పటికి ఈ పిస్టన్ సిలిండర్ లో అమర్చబడి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సిలిండర్ లో పిస్టన్ మూవ్ అవుతుంటుంది, అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్ప్లోషన్ అప్పుడు ఏమవుతుందంటే చిన్న ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్ప్లోషన్ అప్పుడు టెంపరేచర్ పెరగడం అంటే ఏంటి, కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అని మనం చదువుకుని ఉంటాం కదా ఫిజిక్స్ లో. మనకి అందులో ఏమవుతుందంటే ఈ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఇది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే సిలిండర్ వాళ్ళకి దీనికి మధ్యన చిన్న గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అయిపోయింది సిలిండర్ వాళ్ళకి అతుక్కుపోయి సీజ్ అయిపోతుంది. సీజ్ అయిపోతే ఇంజిన్ బ్లాక్ అయిపోయి ఇంజిన్ నడకకుండా పోతుంది. దానికోసం ఏంటంటే మనం జస్ట్ చిన్న క్లియరెన్స్ ఇస్తాం, క్లియరెన్స్ వాళ్ళని ఇస్తాం. దాన్ని కోల్డ్ క్లియరెన్స్ అని అంటాం. అదే ఎంతంటే కోల్డ్ క్లియరెన్స్ అంటాం. కోల్డ్ క్లియరెన్స్ ఎంత ఉంటుందంటే జనరల్ గా 0.05 mm అని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి 0 ఇది ఇక్కడ నుంచి 0.01 mm అని వరకు ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ రాస్తాను 0.025 mm నుంచి 0.1 mm వరకు ఉంటుంది. ఇది కోల్డ్ క్లియరెన్స్. కోల్డ్ క్లియరెన్స్ ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది అనమాట. ఈ కోల్డ్ క్లియరెన్స్ అనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది దీంతో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇది స్కర్ట్ అయిపోయినాం కదా, స్కర్ట్ గైడ్ లాగా యూజ్ చేస్తుంది. ఓకే, ఎక్కువ మనకి లెఫ్ట్ సైడ్ మాక్సిమం థ్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పిస్టన్ తీసుకుంటే ఇది కానీ రొటేషన్ అవుతుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం దీన్ని అనుకొని ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ థ్రస్ట్ పడుతుంది అనమాట. థ్రస్ట్ అంటాం దీన్ని. అంటే ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ అడగచ్చు, అడగకపోవచ్చు. బేసిక్ అవగాహన కోసం ఎప్పుడైనా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగినప్పుడు పిస్టన్ యొక్క థ్రస్ట్ లెఫ్ట్ సైడ్ పడుతుంది అనమాట. ఇది ఇందులో ఉండే మెయిన్ క్వశ్చన్స్, మెయిన్ టాపిక్స్ అనమాట ఇది. ఓకే, ఇందులో మనం అనుకున్నాం కదా మెటీరియల్స్ మెయిన్ ఇంపార్టెన్స్ అడుగుతూ పిస్టన్ యొక్క మెటీరియల్స్ అడుగుతాడు. కాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం అలా ఆ రెండు మెటీరియల్స్ అడుగుతాం. గ్రూవ్స్ అడుగుతారు. ఈ గ్రూవ్స్ ల్యాండ్ అంటే ఏంటి అడుగుతాడు అంతే. ఈ ల్యాండ్ అంటే పై దాన్ని ల్యాండ్ అంటాం, ఈ లోపల దాన్ని గ్రూవ్ అని అంటాం. అంటే ఇందులో మాక్సిమం అడిగేది. గర్జన్ పిన్ అంటే చెప్పాం కదా, గర్జన్ పిన్ లోపల ఉంటుంది, దాన్ని సపోర్ట్ చేసేది గర్జన్ పిన్ బాస్ అవుతుంది. పిస్టన్ లో రకాలు, యాక్చువల్ గా పిస్టన్ హెడ్ యొక్క టైప్స్ అన్నమాట. ఈ టైప్స్ లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనకి సిలబస్ లో ఉంది కాబట్టి
వదిలేస్తే మళ్ళీ ఏమైనా మిస్ అయిపోతాం అనే ఉద్దేశంతో మనం డిస్కస్ చేస్తాం. మోస్ట్లీ పిస్టన్ పిన్ హెడ్స్ అనే అడగకపోవచ్చు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకొని ఉండడం మంచిది. ఓకే, ఇది ఫ్లాట్ హెడ్ అన్నమాట. ఫ్లాట్ అంటే ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్లాట్ గా ఉంటుంది. ఇది జనరల్ గా అన్ని వెహికల్స్ లో రెగ్యులర్ గా వాడేదాన్ని ఇది వాడతాం అనమాట. దీని వల్ల ఏం చేస్తుందంటే డీకార్బరైజింగ్. ఒకసారి మనకి ఇక్కడ ఏమవుతుందంటే మసిలాగా పట్టేస్తుంది, అంటే దానికి కంబషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి బ్యాగ్ గా మసిలాగా పట్టేస్తుంది. దాన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది ఫ్లాట్ దాని వల్ల. ఒకవేళ అదే కానీ ఇలా ఏదన్నా ఉన్నదనుకోండి డిఫరెంట్ షేప్ లో కానీ ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫ్లాట్ ఇది రెగ్యులర్ గా వాడతాం, అది దాని వల్ల మామూలు ఎఫిషియన్సీ వస్తుంది, మెయింటెనెన్స్ ఈజీ, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈజీ. రెగ్యులర్ అంటే దాని వల్ల ఏంటంటే కాస్ట్ తగ్గుతుంది, మినిమం మామూలు సార్ట్ ఆఫ్ ఇంజిన్స్ కి ఇది బాగానే పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి డోమ్ హెడ్. డోమ్ హెడ్ అంటే మనకి షేప్ చూసారు కదా, ఇలా కొంచెం ఇలాగా డోమ్ షేప్ లో వస్తుంది అనమాట. ఈ షేప్ వల్ల ఈజీ ఏంటంటే మనకి పిస్టన్ పైకి మూవ్ అయ్యేటప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ ని మనం ఈజీగా బయటికి నెట్టేయడానికి వీలవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ షేప్ ఉండడం వల్ల దీనికి ఇన్పుట్ ఇన్లెట్ లో నుంచి వచ్చే గ్యాసెస్ ని కూడా మనకి ఈజీగా ఎగ్జాస్ట్ లోపలికి ఇలా పంపించేస్తుంది. ఈ ఇన్లెట్ లో నుంచి వచ్చే గ్యాస్ ద్వారా ఒక్కొక్కసారి ఎగ్జాస్ట్ కూడా పంపిస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట దీని వల్ల. ఓకే, ఇది అంటే యాక్సెస్ డిఫ్లెక్షన్, ఇది 2 స్ట్రోక్. జనరల్ గా 2 స్ట్రోక్ లోనే మనకి దీని అవసరం ఉంటుంటుంది, ఎందుకంటే మనం ఇలా ఈ షేప్ ఉన్న వల్ల సపోజ్ ఇన్లెట్ ఇలా వచ్చింది, ఎగ్జాస్ట్ ఇలా వెళ్ళిపోవాలి, ఇలా వచ్చింది ఇలా వదిలేసామంటే డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోతుంది. సో ఏమవుతుందంటే ఇన్లెట్ ఇలా వచ్చిందని ఇలా ఉండడం వల్ల ఈ పైన ఉన్న ఎగ్జాస్ట్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఇలా వెళ్ళిపోతుంది అనమాట, ఇలా షేప్ ఉండడం వల్ల. ఓకే, ఇన్లెట్ షేప్ ఒకటి. రెండోది ఏంటంటే దీనివల్ల హోమోజీనియస్ మిక్స్చర్ వస్తుంది. హోమోజీనియస్ మిక్స్చర్ మనకి ఎప్పుడు కావాలి అంటే జనరల్ గా అయితే మనం డీజిల్ ఇంజిన్ లో చూసుకుంటే ఓన్లీ 1 మిక్సరే వస్తుంది, డీజిల్ ఒకటే వస్తుంది. హోమోజీనియస్ మిక్స్ మనకి ఎప్పుడు కావాలంటే పెట్రోల్ మనకి పెట్రోల్ ఇంజిన్ లో ఓన్లీ కార్బొరేటర్ లోనే మనకి ఇది మిక్స్ అయ్యి వస్తుంది, కాబట్టి ఇది మనకి ఎయిర్ అండ్ పెట్రోల్ మిక్స్ అయ్యి వస్తుంది. సో మనకి డీజిల్ ఇంజిన్ లో ఇది మనకి ఓన్లీ ఎయిర్ వస్తుంది, అది రెండింటిని మిక్స్ చేయడానికి గురించి ఇది వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్కేవ్ హెడ్. కాన్కేవ్ హెడ్ అంటే ఇప్పుడు పిస్టన్ ఉంది కదా, ఈ పిస్టన్ యొక్క ఇలా కాన్కేవ్ షేప్ లో ఉంటుంది హెడ్, ఇలా ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి క్లియరెన్స్ వాల్యూమ్ ఇప్పుడు రెడ్యూస్ అవుతుంది అనమాట. క్లియరెన్స్ వాల్యూమ్ మనకి కొంచెం ఇప్పుడు సపోజ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీనికి ఎంత క్లియరెన్స్ వాల్యూ వచ్చింది, ఇక్కడ నుంచి ఇదంతా కూడా క్లియరెన్స్ వాల్యూ వచ్చింది. అంటే క్లియరెన్స్ వాల్యూని తగ్గించుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఇది కూడా మనకి ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇలా వస్తే దానిలో మిక్స్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కంప్రెషన్ రేషియో పెరుగుతుంది, దీనివల్ల క్లియరెన్స్ వాల్యూమ్ స్పేస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది డోమ్ షేప్, కాన్కేవ్ షేప్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెగ్యులర్ క్యావిటీ, ఇర్రెగ్యులర్ క్యావిటీ. అంటే ఇది రెగ్యులర్ క్యావిటీ అంటే ఇది ఒక క్యావిటీ కాన్కేవ్ షేప్ లో ఉంది కాబట్టి ఇది రెగ్యులర్ క్యావిటీ అనుకుంటే, ఇది ఇర్రెగ్యులర్ అంటే ఒక షేప్ ఏమి ఉండదు, 2 స్పెరల్ షేప్ లో ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఇలా వచ్చిన తర్వాత ఎయిర్ ఇలా తిరిగి ఒక హోమోజీనియస్ గా మిక్స్ అవ్వడానికి అవకాశం అవుతుంది అనమాట. ఇది స్వెరల్, SWIRL అంటాం, అంటే ఎయిర్ ని ఇలా తిరిగి చుట్టూ తిరిగేటట్టు చేస్తుంది అనమాట. దీనివల్ల కంబషన్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. ఇది ఏంటంటే హై కంప్రెషన్ డీజిల్ ఇంజిన్స్ వాడతాం, ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది, ఎయిర్ ఇలా తిరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది 4 టైప్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్కర్ట్ గురించి. స్కర్ట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ పార్ట్ ని స్కర్ట్ అని అంటాం అనమాట. దీని యొక్క స్ట్రెంగ్త్, నెక్స్ట్ ఇనర్షియా గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది సాలిడ్ స్కర్ట్, ఇది సాలిడ్ గా ఉంది, దీనికి ఏమీ లేదు. రెగ్యులర్ ఇంజన్స్ కి ఇది వాడతాం అనమాట, సాలిడ్ అనమాట. ఇది ఫుల్లీ సిలిండర్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కదా ఇది ఏమి ఉండదు అనమాట. ఇది హెవీ థ్రస్ట్ ఉంటుంది, దీనివల్ల ఏంటంటే థ్రస్ట్ కూడా హెవీ ఉంటుంది. అంటే ఇది పైనుంచి ఒకవేళ కిందకి మనం నెట్టుతాం కదా కంప్రెషన్ టైంలో, నెట్టినప్పుడు థ్రస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట, ఎక్కువ ఫోర్స్ ఉంటుందో దానికి అవుతుంది అనమాట. ఇది ఏంటంటే జనరల్ గా కంప్రెషన్ ఇగ్నిషన్ లోని హెవీ డ్యూటీ ఇంజిన్స్ లోనే దీన్ని వాడతాం అనమాట. ఇది ఎక్కువ హెవీ డ్యూటీస్ లో అంటే సాలిడ్ గా ఉంటుంది అనమాట, ఇది సాలిడ్ ఇంజిన్. ఇందా చెప్పుకున్నాం కదా, దీన్ని ఇలా కట్ చేసిన షేప్ లో ఉంటే మనకి ఏమవుతుందంటే దీనివల్ల వెయిట్ తగ్గుతుంది. దీన్ని స్లిప్పర్ పిస్టన్ అంటారు అనమాట. ఓకే, సైడ్స్ కట్ చేస్తాం, రెడ్యూస్డ్ వెయిట్ తగ్గుతుంది అనమాట. ఇంక్రీజ్డ్ కాంటాక్ట్ అండ్ థ్రస్ట్ ఫేసెస్, ఇక్కడ కాంటాక్ట్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. మోడర్న్ స్టాండర్డ్ ఇంజిన్స్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మెటీరియల్ ఎక్స్పాండ్ అవడానికి కూడా కొంచెం స్పేస్ ఉంటుంది.
ఇది సిలిండర్ లో తిరుగుతుంటది కదా, సిలిండర్ లో తిరిగినప్పుడు ఒకవేళ ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు మనం ఇందాక కోల్ క్లియరెన్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కోల్ క్లియరెన్స్ లేకుండా కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది. దాని తర్వాత స్ప్లిట్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే పిస్టన్ ఉందో దాన్ని స్ప్లిట్ చేసినట్టు ఉంటుంది. దీనివల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దానికి మన ఎక్స్పాన్షన్ అవకాశం కాకుండా అది మళ్ళీ మనకి వెయిట్ కూడా రిడక్షన్ అవుతుంది అనమాట. ఇది 2 స్ట్రోక్ ఇంజిన్స్, స్మాల్ ఇంజిన్స్ లో వాడతారు అన్నమాట దీన్ని. ఓకే, మోపెడ్స్ ఉంటాయి కదా, మోపెడ్స్ లో వాడతారు. ఇవి దీని యొక్క షేప్ ఇవన్నీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు మనం అలాయ్స్ వాడతాం. అలాయ్స్ ఎందుకు వాడతాం అంటే దాని యొక్క హీట్ ని తీసుకోవడానికి కొన్ని అలాయ్స్ మిక్స్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, పిస్టన్ లోపల ఎలా ఉంది కదా, మనం లోపల వాడతాం దీన్ని. ఇది ఎక్కడ వాడతాం అంటే థ్రస్ట్ ఫేసెస్ కి వాడతాం. థ్రస్ట్ ఫేసెస్ కి ఇది వాడడం జరుగుతుంది. లోపల వాడతాం. గర్జన్ పిన్ అనుకున్నాం కదా, గర్జన్ ఇది ఇక్కడ కనపట్లేదు, ఇది గర్జన్ పిన్ అనుకున్నాం. ఈ గర్జన్ పిన్ బాసెస్ లోపల వాడతాం అనమాట దీన్ని. ఇప్పుడు అదంతా క్యాస్ట్ ఐరన్ తో తయారు చేసాం అనుకున్నాం, దీన్ని వేరే అలాయ్తో వాడతాం అనమాట. ఓకే, దానివల్ల ఏంటది ఎక్స్పాన్షన్ ని కంట్రోల్ చేస్తుంది, హీట్ అనేది తీసుకొని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్ గా అలా ఇన్సెట్స్ పెడతాం అంటే మొత్తం అంత షేప్ అంతా కాస్ట్ ఐరన్ తో ఉన్న మిగిలిన అలాయ్స్, స్టీల్ అలాయ్స్ మనకు కావాల్సిన అలాయ్స్ మిక్స్ చేసుకుని అది జస్ట్ దాన్నే వాడతాం అన్నమాట ఈ విధంగా. దాని తర్వాత స్టీల్ బెల్టెడ్ అంటే మనకి ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ కింద ఏదైతే ఆయిల్ రింగ్స్ గ్రూ ఉంది కదా, మనకి ఇమ్మీడియట్ ఆఫ్టర్ గర్జన్ పిన్ బాస్ పైన ఏం చేస్తామంటే ఒక మెటల్ అలా ఏదైతే కావాలో మనం ఆ మెటల్ అలా పెట్టుకుంటాం. దానివల్ల కూడా హీట్ డిసిపేట్ అవుతుంది. దీనివల్ల హెవీ డ్యూటీ ఇంజిన్స్ లో వాడతారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది అన్నమాట దీనికి. ఓకే, నెక్స్ట్ క్యామ్ గ్రౌండ్. క్యామ్ గ్రౌండ్ ఏంటంటే ఇది యాక్చువల్ గా దీన్ని ఒకసారి మనం చూసుకుంటే ఇది యాక్చువల్ గా స్పెరికల్ షేప్, రౌండ్ షేప్. ఇది ఈ రౌండ్ షేప్ కాకుండా దీన్ని ఏం చేస్తారంటే కొన్ని క్యామ్ గ్రౌండెడ్ షేప్, ఈ షేప్ లో చేస్తారు. దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ఎక్స్పాన్షన్ ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అవుతుందో, హీట్ ప్రొడ్యూస్ అవుతుందో, అప్పుడు మనం ఇది యాంగిల్ కొంచెం తగ్గి దీనికి స్లాట్ ఏర్పడుతుంది అనమాట. అది ఎక్స్పాన్షన్ అయిన తర్వాత రౌండ్ అవుతుంది, సర్కిల్ అవుతుంది. దానివల్ల ఈజీగా మనకి సిలిండర్ లో సీజ్ అవ్వకుండా ఈజీగా తిరుగుతుంది అనమాట. ఓకే, ఇదిగో ఓవల్ షేప్ బికమ్స్ రౌండ్ వెన్ ఇట్ ఈస్ హాట్. ఈ ఓవల్ షేప్ అవుతుంది, హీట్ అయినప్పుడు రౌండ్ షేప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి సీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే, సీజ్ అంటే ప్రతిసారి సీజ్ వాడుతుంది ఏంటంటే రెండు జామ్ అయిపోవడానికి సీజింగ్ అంటాం అనమాట. ఇంజన్ లో పిస్టన్ జామ్ అయిపోతే దాన్ని సీజింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది కాన్స్టెంట్ క్లియరెన్స్, ఇది క్లియరెన్స్ అనమాట. ఇది పిస్టన్ వాడతాం. ఇది ఏంటంటే ఇక్కడ మనం స్లాట్స్ పెడతాం. ఈ స్లాట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అలా దీన్ని ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ అవుతుందో ఆ ఎక్స్పాన్షన్ అయినప్పుడు అది కంప్రెషన్ అవ్వడం లేదంటే ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట ఇది. ఓకే, ఇది పిస్టన్ యొక్క దాని షేప్స్, దాని యొక్క అలాయ్స్ గురించి. ఇది హీట్ డ్యామ్ పిస్టన్ అనమాట. హీట్ డ్యామ్ పిస్టన్ అంటే ఇది యాక్చువల్ గా మనకి ఈ పైన పిస్టన్ పైన ఒకసారి చిన్న గ్రూ ఉంటుంది అనమాట. ఆయిల్ రింగ్స్ అవి కాకుండా గ్రూ ఉంటుంది, ఇలా గ్రూ ఉంటుంది. ఈ గ్రూ లో ఏం చేస్తామంటే మనం దాన్ని గ్యాప్ ఉంచేస్తాం అనమాట, కావాలని గ్యాప్ ఉంచుతాం. ఇది ఏమవుతుంది, ఇది ఎప్పుడైనా హీట్ గాని బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇది దాని యొక్క డాంపింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ స్కర్ట్ ఉంది కదా, దాన్ని కూల్ ఉంచడానికి ఈ స్టీప్ డాంప్ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే హీట్ ఇక్కడ చోక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వరకు వెళ్ళి హీట్ ఇక్కడ ఆగిపోవడానికి జరుగుతుంది. ఇదే విధంగా ఒక్కొక్కసారి ఏం చేస్తాం అంటే మనం ఎల్ఫిన్ పిస్టన్ అని అంటాం. ఎల్ఫిన్ పిస్టన్ కూడా వాడతాం. ఇది వేరే పిస్టన్, హీట్ డ్యామ్ పిస్టన్ వేరే, సేమ్ దానిలోనే ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అది ఎల్ఫిన్ పిస్టన్. ఇది వేరే టైప్ అనమాట. ఇది ఒక టైప్ అయితే ఇది ఇంకో టైప్. ఓకే, హీట్ డ్యామ్ పిస్టన్ ఒకటి, ఇది రెండోది అనమాట. ఇది ఎంటీ గ్రూప్ బ్రేక్స్ హీట్ పాత్. ఇది హీట్ ఏం చేస్తుంది, ఇలా ట్రాన్స్మిట్ చేయకుండా బ్రేక్ చేస్తుంది స్కర్ట్ ని కూలింగ్ గా ఉంచడానికి గురించి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి వేరే మెటీరియల్ లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట మనం. ఓకే, దాన్ని ఒక్కొక్కసారి ఫెర్రస్ మెటీరియల్ తో తయారు చేస్తాం, దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేయడం వల్ల అది హీట్ తీసుకొని దానివల్ల స్కర్ట్ కి హీట్ ని పంపించకుండా చేస్తుంది అనమాట. ఫెర్రస్ ఇన్సర్ట్ టు ప్రివెంట్ ద గ్రూవ్ వేర్ ఫ్రమ్ ద రింగ్ హ్యామరింగ్ అన్నమాట. ఇది ఒక హ్యామరింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే దడదడా కొట్టుకుంటుంటుంది, ఫట్ ఫట్ ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు కొట్టుకుంటుంది. దాన్ని ఒక తగ్గిస్తుంది అనమాట ఇది. ఇప్పుడు పిస్టన్ రింగ్స్ గురించి చూద్దాం. పిస్టన్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు పిస్టన్ రింగ్స్ గురించి ఒకసారి చూద్దాం.
పిస్టన్ రింగ్స్ ఏంటంటే 2 టైప్ ఆఫ్ రింగ్స్ ఉంటుంది. ఒకటి కంప్రెషన్ రింగ్, 2 ఆయిల్ రింగ్స్ అని ఉంటుంది. ఆ కంప్రెషన్ రింగ్ ఏం చేస్తుందంటే పైన ఉండేదాన్ని కంప్రెషన్ రింగ్ అంటాం అనమాట. ఈ రింగ్ ఇస్ ఫిటెడ్ టాప్ గ్రూవ్స్ ఆఫ్ ద పిస్టన్. ఇది టాప్ గ్రూవ్స్ ఆఫ్ పిస్టన్ దీన్ని ఇలా రింగ్ పెడతాం, ఈ రింగ్ అమర్స్తాం అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే హై ప్రెషర్ గ్యాసెస్ ని కంబషన్ ఛాంబర్ లోకి వెళ్లకుండా, లేకపోతే క్రాంక్ కేస్ లో కంబషన్ ఛాంబర్ నుంచి క్రాంక్ కేస్ లోకి వెళ్లకుండా ఇది నిరోధిస్తుంది అనమాట. ఓకే, కండక్ట్స్ హీట్ ఫ్రమ్ ద పిస్టన్ టు సిలిండర్ వాల్స్. ఈ యొక్క పిస్టన్ నుంచి సిలిండర్ వాల్స్ కి హీట్ కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, కూలింగ్ సిస్టమ్ గా పనిచేస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత కింద ఉండే గ్రూవ్స్ ని మనం దాన్ని ఆయిల్ రింగ్స్ అంటాం అనమాట. దీన్ని ఏం చేస్తుంది, ఇంజన్ లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, ఎక్సెస్ అదే ఆయిల్ ఉంటుంది కదా పిస్టన్, ఈ ఆయిల్ ని స్క్రేప్ చేసేసి దీనికి ఏం చేస్తామంటే చిన్న చిన్న స్లాట్స్ లా ఉంటుంది, ఇక్కడ ఇలా స్లాట్స్ లా ఉంటుంది అనమాట. చిన్న గ్రూవ్స్ లాగా, చిన్న స్లాట్స్ లాగా సర్కిల్ లా స్లాట్స్ లా ఉంటుంది అనమాట, హోల్స్ లాగా. ఆ హోల్స్ లో నుంచి ఆయిల్ ని కిందకి పంపించేస్తుంది అనమాట. దీని కంబషన్ ఛాంబర్ లోకి ఆయిల్ వెళ్లకుండా ఇది చూడడానికి ఇది కాపాడుతుంది అనమాట. ఇది ఏంటి అవుతుందంటే దీనివల్ల స్మోక్, అది ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే స్మోక్, కంబషన్ ఛాంబర్ లోకి ఆయిల్ వెళ్ళిపోతే స్మోక్ వస్తుంది, కాబట్టి స్మోక్ రాకుండా కూడా ఇది కాపాడుతుంటుంది. ఓకే, ఇది యాక్చువల్ కంప్రెషన్ రింగ్. ఇది డెఫినేషన్ దాని యొక్క ఇది కావాల్సి రాసుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే సీల్ హై ప్రెజర్ సీల్ చేస్తుంది, హీట్ ని వాల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆయిల్ రింగ్ ఏం చేస్తుంది, స్క్రేప్స్ ఆయిల్ అవుట్, అంటే ఆయిల్ ని స్క్రేప్ చేస్తుంది బయటికి. ఇలాగా స్క్రేప్ చేయడం అంటే ఏం లేదు, మనం టేబుల్ మీద ఏదైనా డస్ట్ ఉంటే మనం స్క్రాపర్ ఇలా తీసేస్తాం కదా, వాటర్ ఉంటే లిక్విడ్ దాన్ని స్క్రేప్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ఇలాగ పైకి కిందకి మూవ్ అయినప్పుడు ఆయిల్ ని స్క్రేప్ చేస్తుంది అనమాట. డ్రైన్స్ టు ద సంప్, ఈ ఆయిల్ ని సంప్ లోకి పంపించేస్తుంది. సంప్ లోకి పంపించకపోతే ఒకవేళ పొరపాటున ఆయిల్ కానీ కంబషన్ ఛాంబర్ లోకి వెళ్తే దానివల్ల బయటకు వచ్చేటప్పుడు స్మోక్ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ఈ 2 ఆన్ చేస్తాయి, ఆయిల్ రింగ్ అండ్ కంప్రెషన్ రింగ్. జనరల్ గా మనకి 2 కంప్రెషన్ రింగ్స్ ఉంటుంది, ఒక ఆయిల్ రింగ్ ఉంటుంది. కొన్ని పెద్ద వాటిలో అయితే 2 వాడుతుంటారు అనమాట. దీని యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇది కంప్రెషన్ రింగ్స్ యొక్క ప్రొఫైల్స్ అనమాట. ఈ ప్రొఫైల్స్ ఎగ్జామ్ లో అంత అడగకపోవచ్చు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ టాపిక్ కాల్స్తే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసిద్దాం. ఇలాంటివి కొద్దిగా ఇంపార్టెంట్ కానివన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది కంప్రెషన్ రింగ్ యొక్క టైప్స్. జాయింట్స్ అడుగుతారు, ఈ జాయింట్స్ కూడా ఏంటంటే ఇది స్టెప్ జాయింట్. ఈ స్టెప్ జాయింట్ ఇక్కడ క్లియరెన్స్ అనమాట. దీన్ని ఫిట్ చేయడానికి క్లియరెన్స్ ఉంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం కష్టమే, అలాగని చెప్పి ఫిక్స్ చేయడం కూడా కొంచెం కష్టమే. బట్ హై డెఫినేషన్, హై ఇంజిన్స్ కి దీన్ని వాడతాం అనమాట. ఇది స్టెప్ జాయింట్. సీల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీన్ని ఇలా క్లోజ్ చేయడం వల్ల సీల్ కరెక్ట్ గా సీల్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం కష్టం, బట్ ఇది మంచి మోర్ ఎఫిషియంట్ అనమాట. ఇది అట్ ద సేమ్ టైం ఇది కూడా అనమాట. ఇది ఏంటంటే దీనికి యాంగిల్ ఉంటుంది, గ్రూవ్. దీని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మామూలే, దాని గురించి మనకు పర్లేదు. బట్ దీన్ని ఏం చేస్తాం, సెట్ చేయడానికి ఈజీగా ఉంచుతాం. నెక్స్ట్ ఎక్కువ రెగ్యులర్ గా వాడే ఇంజిన్స్ అన్నింటిలో ఇదే ఉంటుంది అనమాట. ఇది నార్మల్ టైప్, వెరీ ఈజీ అండ్ లో కాస్ట్ ఆఫ్ ఇంజిన్స్ కి ఇది వాడతాం అనమాట. దీన్ని ఏం చేస్తామంటే స్ట్రైట్ జాయింట్ అంటాం అనమాట. ఇది ఏంటంటే ఇండస్ట్రీ స్టాండర్డ్, ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అవుతుంది. రెగ్యులర్ గా మామూలు లో కాస్ట్ వెహికల్స్ కి ఇది వాడతాం. ఇది ఏంటంటే యాంగిల్ జాయింట్, ఇది డయాగ్నల్ లో ఉంటుంది. ఇది 3 టైప్ ఆఫ్ రింగ్ జాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఇది సాలిడ్ రింగ్. ఈ రింగ్ ఇలా సాలిడ్ గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది స్క్రేప్, ఇది ఆయిల్ రింగ్స్. ఇవి ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా స్లాట్ ఉంటుంది. ఈ స్లాట్ లో నుంచి ఆయిల్ మనకి డ్రైన్ అయిపోతుంటుంది. లేకపోతే ఇలా కొన్ని షేప్ అయితే ఇలా ఉంటది. ఈ సైడ్ ఇది హాలోగా ఉంటుంది. ఏదైతే స్క్రేప్ అయిన ఆయిల్ ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇది సాలిడ్ రింగ్, సింగిల్ పీస్, హై ఫోర్స్ ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్యూరబుల్ రింగ్స్ అనమాట. డ్యూరాఫ్లెక్స్ అంటాం, డ్యూరబుల్ రింగ్స్. ఇది 3 సెట్స్ లో వస్తుంది అనమాట. 1, 2, 3 సెట్స్ లో ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ థిన్ రింగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది అనమాట. తర్వాత బ్యాకింగ్ బ్యాండ్ అని ఎక్స్పాండర్ లాస్ట్ లో ఉంటుంది. ఇది థిన్ ఫ్లాట్ రింగ్స్, ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటుంది. దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం రీ ఇంజిన్స్ ఉంటాయి కదా, బోర్ ఇంజిన్ అవుతాయి కదా, దానికి వాడుతుంటాం జనరల్ గా. ఇది ఏంటంటే ప్రెషర్ ఇండిపెండెంట్ ప్రెషర్ కాంపోనెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ది ప్రెషర్ కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా క్వశ్చన్స్ అడగచ్చు. పిస్టన్ యొక్క మెటీరియల్స్ అడుగుతాడు, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫైన్ గ్రేడ్ అలాయ్ స్టీల్, అలాయ్ ఐరన్, కాస్ట్ ఐరన్ అంటాం. ఫైన్ గ్రైండ్ అలాయ్ కాస్ట్ ఐరన్ అంటాం. ఓకే,
దాన్నే ఇది పిస్టన్ రింగ్స్. దీన్ని హై గ్రేడ్ సెంట్రిఫికలీ క్యాస్ట్ ఐరన్, రెండు ఒకటే. సెంట్రిఫికలీ క్యాస్ట్ ఐరన్ అంటాం, ఫైన్ గ్రేడ్ ఎలా కాస్ట్ ఐరన్, ఈ రెండు కూడా మనకి అడుగుతాం. ఇంకోసారి ఏంటంటే అల్యూమినియం అలాయ్స్ తో కూడా మనకి పిస్టన్ రింగ్స్ తయారు చేస్తాం, ఈ రెండు కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి పిస్టన్ పిన్. ఇప్పుడు మనం పిస్టన్ పిన్ డిస్కస్ చేయలేదు, బట్ పిస్టన్ పిన్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి నికిల్ క్రోమియం అలాయ్, లేదంటే కేస్ హైడెన్ అనమాట. కేస్ హార్డ్ అండ్ అలాయ్ ఉంటుంది అనమాట. నికెల్ లేదా క్రోమియం కేస్ హార్డ్ అండ్ అలాయ్ తో ఇది పిస్టన్ పిన్ యొక్క పిన్స్ తయారు చేస్తాం. పిస్టన్ పిన్ చెప్పుకున్నాం కదా, గర్జన్ పిన్, పిస్టన్ పిన్, మూడు ఒకటే. అట్లనే గర్జన్ పిన్ బాసెస్ లోపల దాన్ని పెడతాం. మనకి స్మాల్ ఎండ్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ ని కనెక్ట్ చేయడం, పిస్టన్ తో కనెక్ట్ చేయడానికి ఇక్కడ పిస్టన్ పిన్ వాడతాం అన్నమాట. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. పిస్టన్ రింగ్స్ యొక్క మెటీరియల్ గురించి అడుగుతారు అంతే. మనకి గుర్తుపెట్టుకోండి, ఫైన్ గ్రేడ్ ఎలా కాస్ట్ ఐరన్. దాని తర్వాత పిస్టన్ గ్యాప్. ఇది జనరల్ గా అడగచ్చు, పిస్టన్ యొక్క గ్యాప్స్ అడుగుతారు. ఈ రింగ్ పిస్టన్ రింగ్ అనుకున్నాం కదా, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ ఎంత ఉన్నాయి అని అడుగుతారు. అదొకసారి తెలుసుకుందాం. ఈ రింగ్ ఎండ్ గ్యాప్ అంటున్నారు. ఈ రింగ్ ఎండ్ గ్యాప్ అంతా స్టాండర్డ్ అయితే 0.178 నుంచి 0.5 mm అనమాట జనరల్ గా. బట్ జనరల్లీ మనం ఎంత అవుతుంది, 0.3 నుంచి 0.5 వరకే జనరల్ గా వాడతాం. బట్ ఇది స్టాండర్డ్ అనమాట. చెకింగ్ మెథడ్ ఫీలర్ గేజ్. పిస్టన్ ఎండ్ గ్యాప్ ని ఎలా చెక్ చేస్తాం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఫీలర్ గేజ్ వాడతాం. ఫీలర్ గేజ్ తో చెక్ చేస్తాం. రీప్లేస్ చేస్తే ఇప్పుడు 1 mm per 100 బోర్ మీటర్ కి రీప్లేస్ చేస్తాం. లిమిట్, ఆ లిమిట్ దాటితే రీప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, ఒకవేళ అంతగాని వేరియేషన్ వస్తే అప్పుడు మనం దాన్ని లూజ్ అయిపోతుంది, దాన్ని రీప్లేస్ చేస్తాం. అట్స్ గ్రూ గ్యాప్ అని అంటే కూడా ఆ కంప్రెషన్ రింగ్స్ యొక్క గ్రూ గ్యాప్ అనమాట. ఇది ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంటే మనం ఇది ల్యాండ్ అని చెప్పుకున్నాం కదా, ఇది ల్యాండ్ అనుకున్నాం, ఇది గ్రూ అనుకున్నాం. ఈ గ్రూ యొక్క గ్యాప్ అడుగుతున్నాడు అనమాట. 0.038 నుంచి 1.02 mm వరకు ఉంటుంది. పిస్టన్ టు లైనర్ క్లియరెన్స్ అంటే ఈ పిస్టన్ నుంచి, ఈ పిస్టన్ ఉంది కదా, దీని నుంచి లైనర్ ఉంటుంది. పిస్టన్ బయట లైనర్ ఉంటుంది, సిలిండర్ లోపల లైనర్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత ఉండాలంటే 24.4 mm నుంచి బాటమ్ మొత్తం లైనర్ ఉండాలి, మెజర్ అనమాట ఇక్కడ నుంచి. ఒక తర్వాత ప్రికాషన్స్ ఏంటంటే స్టాగర్ రింగ్స్ గ్యాప్స్ అనమాట. ఈ రింగ్స్ గ్యాప్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్లైన్ లో ఎప్పుడు పెట్టకూడదు అనమాట. ఇదంతా అది ఇంపార్టెంట్ ఏం కాదు, దీని గురించి గుర్తుపట్టు. ఇవే మనకి అడుగుతాడు, రింగ్ గ్యాప్ అడుగుతాడు, గ్రూ గ్యాప్ అడుగుతాడు, అంతే. నెక్స్ట్ మనం ఏంటంటే కంప్రెషన్ రేషియో గురించి ఇప్పుడు ఈ క్లాస్ లో చెప్పుకోలేదు, బట్ టాపిక్ లో మనకి టెక్స్ట్ బుక్ లో ఈ టాపిక్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి కంప్రెషన్ రేషియో ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇవి వచ్చినప్పుడు, ఈ టాపిక్స్ వచ్చినప్పుడు అప్పుడు క్లియర్ గా నేర్చుకుందాం. సిఆర్ అంటే కంప్రెషన్ రేషియో. ఇప్పుడు ఇది బీడీసీ అనుకుందాం, ఇది బాటమ్ డెడ్ సెంటర్, ఇది బాటమ్ డెడ్ సెంటర్, ఇది టాప్ డెడ్ సెంటర్ అని అంటాం. ఇప్పుడు సిఆర్ అనేది ఏమవుతుందంటే వాల్యూమెటిక్ డిస్ప్లేస్మెంట్ ప్లస్ వాల్యూమెటిక్ క్లియరెన్స్ బై వాల్యూమెటిక్ క్లియరెన్స్ వేస్తే మనకి కంప్రెషన్ రేషియో వస్తుంది అనమాట. ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ లో, ఇది క్లాస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చెప్పుకుందాం. బట్ ప్రస్తుతానికి ఈ టాపిక్ సిలబస్ లో ఉంది కాబట్టి ఒకసారి చెప్పడం జరిగింది అంతే. నెక్స్ట్ పెట్రోల్ ఇంజిన్ లోకి వచ్చేటప్పటికి దీనికి మనకి కంప్రెషన్ రేషియో అడిగితే 7:1 నుంచి 10:1 వరకు ఉంటుంది. డీజిల్ ఇంజిన్ వచ్చేటప్పటికి 11:1 నుంచి 21:1 వరకు ఉంటుంది. కంప్రెషన్ బేస్డ్ రేషియో పెరిగితే మనకి ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అనమాట. ఇవి ఈ క్లాస్ గురించి డీటెయిల్స్ అనమాట బేసిక్ గా. నెక్స్ట్ ఇదైతే మాత్రం మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టాపిక్ వచ్చినప్పుడు ఇంకా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అవన్నీ. ఓకే, ఇక్కడతో మనకి పిస్టన్ రింగ్స్, పిస్టన్ గురించి అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే టాపిక్ కలుసుకుందాం. థ్యాంక్ యూ.